సో రవి గారు మీ మీ అంచనా ఏంటి? విజయబాబు గారు గోదావరి జిల్లాల మీద చెప్పిన లెక్కలో మీ ఆలోచన, మీ డిఫరెంట్ ఒపీనియన్ ఏమైనా కనిపిస్తుందా? రజనీకాంత్ గారు ఇక్కడ ఒకటి చూడాలి, మనం ఉభయ గోదావరి జిల్లాలో కాపు ఓటర్లు అనే వాళ్ళు విండ్ ఓటర్స్గా డిఫైన్ చేస్తాం మేము. మీరు అబ్జర్వ్ చేస్తే 2014లో వెస్ట్ గోదావరి జిల్లాలో 15 సీట్లు టీడీపీకి వస్తే 2019కి వచ్చేటప్పటికి వెస్ట్ గోదావరి జిల్లాలో ఆల్మోస్ట్ వైసీపీ 14 సీట్లు 13 సీట్లు తెచ్చుకోగలిగింది. సో ఈస్ట్ అండ్ వెస్ట్ డిస్ట్రిక్ట్స్ ఆర్ అంటే విండ్ ఓటింగ్ డిస్ట్రిక్ట్స్. మీరు ఇందాకలు విజయబాబు గారు అన్నట్టు రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ. అయితే ఇక్కడ ఒక్క క్యాలిక్యులేషన్, ఏదైతే కందుల దుర్గేష్ గారి గురించి చెప్పారో విజయబాబు గారు, ఇక్కడ పోటీ చేయాల్సిన ఆయన నిడదవోలులో పోటీ చేయడం వల్ల ఇబ్బంది ఉన్నదనేది. బట్ అలానే మీరు ఉత్తరాంధ్రలో చూసుకుంటే జనసేన నియోజకవర్గం అయినటువంటి నెల్లిమర్ల నియోజకవర్గంలో వైసీపీ సీనియర్ మోస్ట్ మంత్రి తాలూకు సొంత సోదరుడే జనసేనకు అవుట్రేటెడ్గా సపోర్ట్ చేసి వైసీపీ క్యాడర్ అంతటిని కూడా జనసేనలోకి పంపించిన సందర్భం కూడా ఉంది. సో ఇలా మీరు ఎలక్షన్ హియరింగ్ వరకు వచ్చి ఎలక్షన్ ప్రాసెస్కి వచ్చేటప్పటికి రెండు పార్టీల్లో ఉన్న నాయకులు బ్యాక్ స్టాబింగ్స్ ఉంటాయి, ప్రాసెస్ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది. బట్ వేరే ఒక్క కందులు దుర్గేష్కి అది అప్లై కాదు, ఎనీవేర్ ఇన్ ద స్టేట్ ఎక్కడైనా అప్లై అవుతుంది. వేరే అదర్ దాన్ దాట్ ఇందాక విజయబాబు గారు చెప్పినట్టుగా కాపులు సెగ్మెంట్కి వచ్చేటప్పటికి 60-40 రేషియో వేసుకున్నా కూడా ఇక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ జనసేన కాపులు అనే మాట ఎక్కువగా మాట్లాడుతున్నామో, అలాంటి సందర్భంలో 21 సీట్లతో పవన్ కళ్యాణ్ గారు మా తాలూకు ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టారు అనే ఒక బలమైన నినాదం ఎలక్షన్ ముందు వరకు వెళ్ళి, ఆయన ఎప్పుడైతే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి మద్దతు ప్రకటించిన తర్వాత అవుట్రేటెడ్గా ఎలాంటి డిస్కషన్ లేకుండా, ఎలాంటి జనసేన పార్టీ కార్యనిర్వాహక కమిటీతో కూడా డిస్కషన్ లేకుండా వెళ్ళి మద్దతు పలకడం జరిగిందో, అప్పుడు విపరీతమైన అసంతృప్తితో ఉన్న ఎంటైర్ జనసేన శ్రేణులు కానీ, కాపు పెద్దలు కానీ, కాపు సామాజిక వర్గ ప్రతినిధులు కానీ ముద్రగడ పద్మనాభం గారిని ఎప్పుడైతే వైసీపీలోకి తీసుకొచ్చారో అక్కడితో వాళ్ళు కంపెన్సేట్ అయ్యారు. ఎప్పుడైతే యాజిటేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న లీడర్షిప్ ని రిమైనింగ్ కులాలు వ్యతిరేకిస్తాయన్న విషయం అనేది మనం మర్చిపోకూడదు.